కూడా పుడిసే, ఇది కూడా నేనే తింటున్నాను. హాయ్ హలో అండి, వెల్కమ్ టు హ్యాష్. ఈరోజు సండే కదండి, సండే ఈరోజు స్పెషల్ అనమాట. మా ఇంట్లో పలావు ఇంకా మటన్ కర్రీ. ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చేద్దామని ఇంకో వీడియోతో అయితే వచ్చేసాము. రైతా, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, బోన్ ఒకటే ఉందండి. కాబట్టి ఎవరు ఫస్ట్ తినేస్తే వాళ్ళకి బోన్ అన్నమాట. పెట్టుకుంటాను. సర్లే పెట్టుకో. నాకే అలాగేది. సరే పెట్టు, ముందు పెట్టే. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఏ బాబా స్టార్ట్ చేసేద్దామా? మంచి భలే ఉంది, చల్ల చల్లగా ఉంది కదండి బయట వర్షం వేడివేడిగా కాలుతుంది. స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంది. బాగుందా? బాగుంది. మెత్త మెత్తగా ఉడికింది ఉల్లిపాయ. నీకు తినవా? నాకు వద్దు. ఎందుకు వద్దు? చిచ్చి, ఎందుకు వద్దంటే మళ్ళీ తినలేనేమో అని. ఇలా బోను మీద టార్గెట్ చూపినట్టు నాకు. ఇది తినేయాలి, బోన్ నాకే. నేను బాబా ఏం మాట్లాడుకుని తినేస్తున్నారా? బాగుండింది. మటన్ మెత్తగా ఉడికింది మంచిగా. రైస్ కూడా చాలా బాగుంది. మామూలుగా ఉంటుంది మరి. ఏమి వెంటనే కథలు వేసుకుంటారు. మటన్ రెండు వచ్చినాయండి. మా పిల్లలు తినేసారండి. ఒకటి ఉంచాము, ఇద్దరికైనా తెచ్చాము రెండు. అయితే అలాగో మటన్ బిర్యానీ ఉండాను కదా, ఛాలెంజ్ చేద్దాం. ఖాళీగా ఉన్నాం కదా అంతే. నేను కూడా సరే అయితే అన్నాను, ఎక్కువసేపు బతిమాలకు కానీ అన్నాను. బాబాయ్ ఇంకా వినాయక చవితి కదండి, మా ఇంటి దగ్గర చాలా బాగుంటుంది అనమాట. 9 రోజులు కూడా బాగా చేస్తారు కదా. చెప్పు, దగ్గరలో ఎవరైనా ఉంటే రమ్మను. దగ్గరలో ఎవరైనా ఉంటారండి. మాది చాగళ్ళు, చాలా బాగుంటుందండి. ఈస్ట్ గోదావరి. పిల్లలు 2 గుడులు పోటీపడి చేస్తాయండి. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. అందరికీ బాగా జరుగుతుంది. ఇక్కడ వేరు, మంచి ఒక తీర్థం జాతర స్టైల్లో ఉంటుంది. మొత్తం దుకాణాలు ఫుల్గా, బొమ్మలు, జైంట్ వీళ్ళు. జనం అయితే అసలు ఖాళీగా ఉండదండి అసలు. 9 days 2 గుడులు పోటీ పడే చేస్తున్నాం కదా. అక్కడ అటువైపు 9 days 9 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇటువైపు 9 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మంచిగా కాస్ట్లీ రిచ్ ప్రోగ్రామ్స్. ఇది కాకుండా జబర్దస్త్ నుంచి కానీ సెలబ్రిటీస్ని ఎవరో తీసుకొస్తారు ప్రతి సంవత్సరం. అలా మేము చాలామందిని చూసేసాం. చూసేసావా? చాలా మంది. లాస్ట్ ఇయర్ అనసూయ గారు వచ్చారు. ఒకసారి మా ఊర్లోనే డైరెక్టర్ వినాయక్ గారు కూడా మా ఊరే అండి, ఆయన కూడా చాలామందిని తీసుకొచ్చారు. ఇంకా జూనియర్ జబర్దస్త్ టీము వీళ్ళందరూ. సో మనం శారదా గారు, ఎవరు? శారదా, ఇంకా గీతా మాధురి గారు కూడా. చిన్నది అయిపోతుంది. ఆ బోన్ నాకే. ఈ సంవత్సరం పురంధేశ్వరి గారు వస్తున్నారు. మాకు రాజమండ్రి ఎంపీ మేడం గారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతుంటే మేడం గారు బాగా ఫుల్గా తినేస్తున్నారు. బోన్ ముక్క
మనం దక్కనివ్వం. నువ్వు ఏదో చేస్తున్నావు కదా, మనం దక్కనివ్వం. ఏదో చెప్తున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు, మంచి మాటలు చెప్తున్నావు. ఈ మార్పు వచ్చింది నేను ప్రవాదం చెప్తానండి. మళ్ళీ మటన్ తింటూ బాగుంది. మటన్ ఎప్పుడు కూడా ఇలా మెత్తగా ఉడికి ఇలా అంటే బాగుంటుంది. బాగుంటుంది కాదు, త్వరగా డైజెషన్ కూడా అయిపోద్ది కదా. ఆనియన్స్ కూడా కూరేసేటప్పుడు కొద్దిగా లైట్గా మాడినివ్వాలి, మాడితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ మధ్యన ఫామ్లోకి వచ్చిందండి. ఏంటి దాచుతున్నావు, నేను తినేసాను. ఇంకా మొక్కజొన్న మొక్కతో రైస్ ముందు ఏంటి మొదలెట్టింది ఏదో ఉంటుంది. ఈసారి ఎవరి దగ్గర అన్నది మీరు కామెంట్ చేయండి. 2 పీసెస్ ఉండిపోయినాయి. ప్లేట్ అంతా ఖాళీ అయిపోయింది. మీరే కామెంట్ చేయండి. ప్రతిసారి ఏదో మోసం చేస్తుంది. ఏం మాసా? ఇంకో చూడండి, తినేసాను, రైస్ అంతా తినేసాను. తినేసాను అంటుంది. ఇదన్నీ ముడుసులు అయ్యి, చాలా ముట్టుకోలేదు. ముడుసు నీ మీద నాకు ప్రేమ ఎక్కువయ్యి నేను ముడుసులు వేసుకుని నీకు మెత్తని ముక్కలు వేసాను. నీ మీద నాకు ప్రేమ ఎక్కువయ్యి నేను ముడుసులు వేసుకుని నీకు మెత్తని ముక్కలు వేసాను. చూడు ఇవన్నీ ముడుసులు ఇవన్నీ ముందుగా. అదిగో సౌండ్ చూడు ఎలా వస్తుంది. అదిగో వింటారు, వాళ్ళందరూ చూస్తున్నారు. నువ్వు మెత్తని ముక్కలు వేసాను కాబట్టి ఫాస్ట్గా తినేసావు. నేను ముడుసులు వేసుకున్నాను కాబట్టి చదిలేపోయాను. చూడు సౌండ్ చూడు ఎలా అవుతుందో. అబద్ధం అండి, ముడుసు అనుకోండి కాసేపు. అలా సీగుదాం. ముడుసు ఎలా తింటారు? ముడుసు ఎలా తింటారు? మీకు బావగారు మొత్తం ముక్క వేసాను. నేను ముడుసు సరే చూడండి, ఈ ప్లేట్లో ఒక్క ముడిసైనా ఉందా చూపించు. ఇది కూడా ముడిసే, ఇది కూడా నేనే తింటున్నాను. నేనే తింటాను. ఇది కూడా ఇవిడ తింటాను. ముడిసలే వేసుకుందాం చూడు, నీకు మెత్తని ముక్కలు వేసి. మీరు కామెంట్ చేయండి, ఇది ఎవరిదన్నది. ఇక్కడ పెట్టే ఎందుకులే, ముడిసేం తింటావు నువ్వు. ఇక్కడ పెట్టే ఎందుకులే, ముడిసేం తింటావు నువ్వు. నాదే సరే తినండి. సరేనండి, మా గొడవ ఎప్పుడు ఉండేదే కానీ అన్ని ఓడిపోయినట్టే. రైతా బాగా స్పైసీగా ఉంటే వేసుకుందామని పెట్టాను అక్కడ. మా గొడవ ఎప్పుడు ఉండేదేనండి. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాము. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను యాడ్ అవుతాను. ఛానల్ని అలాగే కొంచెం ఎదురుకు తీసుకెళ్తూ ఉండండి. సరే, నేను లేనని మన వాళ్ళందరూ వదిలేదు. చేస్తారు, సపోర్ట్ చేయమని చెప్తున్నాను. మన వాళ్ళందరూ మేడం గారికి వచ్చిన ఫాలోవర్స్ అందరూ ఆవిడకి లేరు కాబట్టి, నా వైపు నేను వచ్చాక మారిపోయారు కాబట్టి మన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.